నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఋతుక్రమంపై అనవసర ఆందోళన చెందకుండా సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. పింకిష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు ప్రారంభమైన శానిటరీ ప్యాడ్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరై ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన కలెక్టర్ రాజర్షి షా. బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారమే లక్ష్యం. జిల్లా నుండి ప్రారంభమైన 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. ప్రారంభ సభలో ప్రసంగించిన విశారదన్ మహారాజ్. ఋతుక్రమంలో వచ్చే సమస్యల గురించి అనవసర ఆందోళన చెందకుండా నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకోవాలని, బాలికలు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పింకిష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నుండి శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ ప్రారంభం కాగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఫౌండేషన్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫౌండేషన్ తరపున ఉచితంగా ప్యాడ్లను అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఋతుక్రమం జరిగే సమయంలో భయపడకుండా వచ్చే ఇబ్బందులను తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు తెలియజేస్తే వారు సరైన సూచనలు చేస్తారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం పింకిష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ను పంపిణీ చేశారు. దీనికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అందించారు. పింకిష్ ఫౌండేషన్ సభ్యులు అరుణ్, శాలినిని ఫౌండేషన్ చేపడుతున్న పనులను అడిగి తెలుసుకుని శాలువాలతో సత్కరించారు. అనంతరం ఫౌండేషన్ తరపున కలెక్టర్ను సత్కరించి సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ మిల్కా, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ సాధన, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ విద్యార్థులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఆరోగ్య పాఠశాల, కళాశాలను అమలు చేశామన్నారు. ఇందులో పరిసరాలతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. దీని కారణంగా స్టూడెంట్స్ ఛాంపియన్స్ నుంచి అందిన సూచనల మేరకు పింకిష్ ఫౌండేషన్ను సంప్రదించి శానిటరీ ప్యాడ్స్ను పంపిణీ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 33 హై స్కూల్స్, 13 జూనియర్ కళాశాలలు, మొత్తం 46 విద్యా సంస్థలను ఎంపిక చేశామన్నారు. ఋతుక్రమం ప్రారంభంలో ఇబ్బందులతో పాటు భయం ఉంటుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియచేయాలన్నారు. ప్రతి 4 నుంచి 5 గంటలకు ఒకసారి ప్యాడ్స్ మార్చాలని, అలా చేస్తే ఇన్ఫెక్షన్స్తో పాటు ఇతర రోగాలు రావన్నారు. విద్యార్థుల్లో ఎనీమియా సమస్యలు ఎక్కువగా కనిపిస్తుందని, దీన్ని కూడా అరికట్టేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఇందాక చెప్పారు, అండర్స్టాండ్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఇట్లా ఫస్ట్ మనం పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే వెంటనే అప్పుడు మీకు డౌట్ ఉంటుంది ఇట్లా ఎందుకు వస్తున్నాయి అంటే, దెన్ యూ షుడ్ ఆస్క్ యువర్ టీచర్స్ ఆర్ యూ షుడ్ ఆస్క్ సమ్ డాక్టర్ ఆర్ యూ షుడ్ కన్సల్ట్ విత్ యువర్ పేరెంట్స్ ఆల్సో. దే షుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ విమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అది అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక చెప్పారు వీ హ్యావ్ టు స్టార్ట్ యూటిలైజింగ్ ద మెన్స్ట్రువల్ ప్యాడ్స్. మెన్స్ట్రువల్ ప్యాడ్స్ మనం ఈ శానిటరీ ప్యాడ్స్ వాడుకోవాలి అంటే దానికి క్లియర్గా చెప్పారు దట్ మనం ఒక డేలో ఇట్లా 4 times ఆర్ అట్లా 5 to 6 times ఎవ్రీ 4 to 8 hours చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేంజ్ చేసేటప్పుడు కూడా మనం ఏ విధంగా చేంజ్ చేయాలి దాని గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే దేర్ ఆర్ 3-4 ఇంపార్టెంట్ థింగ్స్. వన్ థింగ్, ఇట్లా మనం శానిటరీ ప్యాడ్స్ వాడుకుంటే తర్వాత టైమ్లీ చేంజ్ చేసుకుంటే మీకు ఏవైతే డిసీజెస్ ఏవైతే రావడానికి అవకాశం ఉంటుంది అవి కంట్రోల్ చేయగలుగుతాం. డిసీజెస్ ఏమున్నాయి ఇందాక చెప్పారు మనం డాక్టర్ సాధన గారు. ఇట్ క్యాన్ బి స్కిన్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇట్ క్యాన్ బి ఫ్యూచర్ ఎనీ కైండ్ ఆఫ్ వైట్ డిశ్చార్జెస్, ఓకే, ఇట్ క్యాన్ బి ఇన్ఫెక్షన్ ఇన్ ద యూటరస్ ఫ్రమ్ వెజైనా. These all things we can prevent if we utilize the sanitary pads.
and if we also change it from time to time, that is the first important. गाँव में जाकर, स्कूलों में जाकर आप जैसी बच्चियों को इस विषय पर जागरूक करते, उन्हें बताते हैं कि ये कोई छिपाने का या गंदा या कोई शर्माने की बात नहीं है, ये बिल्कुल नॉर्मल है। जैसे अभी मैडम ने बोला, ये बिल्कुल नॉर्मल है। जैसे आपका दिमाग काम करता है, जैसे दिल काम करता है, वैसे ही आपका जो एक रिप्रोडक्टिव सिस्टम है लड़कियों में, वो भी अपना काम करता है। तो इसमें कोई इसको डरने की कोई बात नहीं है, नॉर्मल बात है, ठीक है। तो हम लोग इसी विषय पे काम करते हैं और हम इंडियन आर्मी के साथ अरुणाचल में बच्चियों को इस विषय में जागरूक कर रहे हैं। हम BSF के साथ ऐसे बॉर्डर एरियाज जहाँ पर ऐसे गांव जहाँ पर कोई पहुँच नहीं पाता, उनकी मदद से उन गाँव में जाकर कर रहे हैं। CRPF के साथ नक्सलाइट एरियाज में जाकर इस विषय पे काम कर रहे हैं, क्योंकि ये विषय बहुत अहम है, ठीक है। तो बहुत सारे वॉलंटियर्स हैं, बहुत सारे टीम मेंबर्स हैं जो आप जैसी बच्चियों के पास जो रोज आपकी उम्र की हैं या जो गांव में महिलाएं हैं उनको जागरूक कर रहे हैं। और आज हम यहाँ पर नारी सम्मान प्रोजेक्ट, तो ये नारी सम्मान प्रोजेक्ट है, ये एक बहुत बड़ी पहल है। इसमें हम लोग 5 डिस्ट्रिक्ट्स में काम कर रहे हैं, 3 स्टेट्स कवर कर रहे हैं। हमारा तेलंगाना में 2 डिस्ट्रिक्ट, आदिलाबाद, आसिफाबाद, फिर छत्तीसगढ़ में सप्ती एंड नारायणपुर, एंड देन उधम सिंह नगर जो कि उत्तराखंड में है। तो 5 डिस्ट्रिक्ट्स में हम काम कर रहे हैं। రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రజలను చైతన్యపరచనున్నట్లు డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ అన్నారు. 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సోమవారం పట్టణంలోని డైట్ మైదానం నుండి ప్రారంభం కాగా యాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు ప్రసంగించారు. ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారమే అంబేద్కర్ కలలు కన్నారని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. సోమవారం రాత్రి డైట్ మైదానంలో విశారదన్ మహారాజ్ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ప్రారంభ సభను నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాధికారం అవసరాన్ని వివరించారు. ప్రస్తుతం ఉన్న పాలకుల నిర్లక్ష్య వైఖరిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ప్రొఫెసర్ రామయ్య యాదవ్, పాలమూరు యూనివర్సిటీ బీసీ సంఘాల నాయకులు కుమారస్వామి, డీఎస్పీ అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కళాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధిక శాతం బీసీ ఎస్సీ ఎస్టీలున్నారని, కానీ అధికారంలో మాత్రం తక్కువ సంఖ్యలో వెల్మారెడ్డిలు పాలన సాగిస్తున్నారని విశారదన్ మహారాజ్ అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కలలు కన్నారని గుర్తు చేశారు. కానీ నేడు వెల్ఫేర్ సొసైటీలు, హాస్టళ్ల పేర్లకే అంబేద్కర్ ఆశయాలను పరిమితం చేశారన్నారు. ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారం సాధించాలని, అందుకు వారిని చైతన్యం చేయడానికి బీసీ ఎస్టీ ఎస్సీ జేఏసీని ఏర్పాటు చేశామన్నారు. గ్రామాన తిరుగుతూ రాజ్యాధికార ఆవశ్యకతను వివరిస్తామని తెలిపారు. ప్రజలు తమతో కలిసి రావాలని కోరారు. 33 జిల్లాలు, 670 పైగా మండలాలు, 12,000 గ్రామాల్లో 3 సంవత్సరాల 3 నెలల పాటు మా భూమి రథయాత్ర కొనసాగుతుందని, దీన్ని విజయవంతం చేయాలని కోరారు. సైనికుల సమావేశం, సోల్జర్స్ మీటింగ్, వారియర్స్ మీటింగ్. ప్రజల్ని పిలవాలనుకుంటే లక్షల మంది వస్తారు. ఇప్పుడు ప్రజల్ని పిలవలే, ఈరోజు సైనికులు మాత్రమే ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఇది యుద్ధం, ఇది పిలుపునిస్తున్న యుద్ధం. అంబేద్కర్ అంటే సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, సోషల్ వెల్ఫేర్, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ కాదు. అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం. అంబేద్కర్ అంటే పొలిటికల్ వార్. అంబేద్కర్ స్వప్నం భారత ప్రధానమంత్రి పదవి నుంచి గ్రామ సర్పంచ్ వరకు బీసీ ఎస్సీ ఎస్టీలు చేజెక్కించుకునే రాజ్యాధికార ఆకాంక్ష అంబేద్కర్ హృదయం, స్వప్నం, కళ. ఈ విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ని చిన్న పరిధిలో, తక్కువ పరిధిలో, అంబేద్కర్ అంటే ఏదో స్కాలర్షిప్లను, అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అనో, అంబేద్కర్ అంటే హాస్టల్ అనే పరిధిలో బిగించారు. కానీ మొట్టమొదటగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ అంటే పార్లమెంటుని, అసెంబ్లీని చేజిక్కించుకోవడం అనేది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. కాబట్టి ఈ మీటింగ్ని చాలా అర్థవంతంగా
అర్థవంతమైన ముగింపుతో పలికి ఒక మంచి తార్కికమైన సమాధానం తీసుకొని ఇక్కడి నుంచి పోవాలని వేదిక మీద ఉన్నటువంటి మరి నాయకుల యొక్క సందేశాన్ని తీసుకొని వెళ్ళాలి. మీరంతా చాలా చక్కగా సభని డిసిప్లిన్ గా విజయవంతం చేయాలని మీ అందరినీ సవినయంగా కోరుతున్నా. BC/SC/ST రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి షార్ట్ ఫామ్ లో తెలంగాణ BC/SC/ST జేఏసీ పుట్టి 15 రోజులు మాత్రమే. 15 రోజుల తర్వాత జరుగుతున్న బహిరంగ సభ. ఈ 15 రోజులలో పుట్టిన BC/SC/ST జేఏసీ సభ మరియు దీనికి తోడుగా మద్దతుగా వచ్చిన ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలతో సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. దీనికి అనేక BC/SC/ST కుల సంఘాలు, వేదికలు, దారి తప్పిన సంఘాలు ఇప్పుడిప్పుడే జ్ఞానయోదయమై తెలిసి తెలవక తప్పటడుగులేసి అనేక మార్గాల్లో పోయి ఇక కొడితే రాజ్యం కొట్టాలని వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి అంబేద్కర్ జయంతి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో అగ్నిమాపక సిబ్బంది చేసిన నీటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాలు కొనసాగుతున్నాయి. రెండవ రోజు మంగళవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్ అగ్నిమాపక సిబ్బంది నీటితో విన్యాసాలు చేశారు. అగ్ని ప్రమాదాలను ఏ విధంగా అరికట్టాలో ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారోత్సవాల కరపత్రాలను విడుదల చేసి ప్రజలకు అందించారు. లో ముంబైలోని విక్టోరియా డక్యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఫైర్మెన్ జైత్రామ్ తెలిపారు. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల గురించి తెలియచేయడానికి ఈ నెల 20 వరకు వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎస్ దాని, రైల్వే ఏఎస్ఐ వినోద్ తదితరులు ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని నేతలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. తాము చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకువచ్చి పార్లమెంటుకు పంపితే మతాల ప్రాతిపాదికన ఆమోదించలేమని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం బీసీ సంఘ భవనంలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంపు, భవిష్యత్ కార్యాచరణపై బీసీ కుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లతో పాటు హక్కులు, సమస్యల పరిష్కారం కోసం చేయాల్సిన పనుల గురించి దిశానిర్దేశం చేశారు. జిల్లాకు వచ్చిన ఆయనకు బీసీ సంఘం తరపున శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మేకల అశోక్, కాసర్ల శ్రీనివాస్, దాముక రవీందర్, ఎంప్లాయీస్ యూనియన్ కన్వీనర్ జక్కుల శ్రీనివాస్, కో కన్వీనర్ నర్ర నవీన్ యాదవ్, కోశాధికారి ఎల్చల మురళి, మహిళా సంఘం నాయకురాళ్లు పసుల రమ, ఉమామహేశ్వరి, పద్మావతి, యువజన సంఘం కన్వీనర్ తోకల నరేష్, సామల ప్రశాంత్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంఘాల పోరాటాల కారణంగా ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో కర్ణాటక సీఎంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 42% అమలు చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన కూడా రిజర్వేషన్లపై ఊసే లేకపోవడంతో మళ్లీ ఉద్యమించడంతో సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించి చట్టాన్ని చేసి కేంద్రానికి పంపారన్నారు. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం బీసీల్లో ముస్లింలున్నారని మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు పెంచలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమిళనాడులో ఏ విధంగానైతే 9వ షెడ్యూల్లో పెట్టి 69% ఇచ్చారో అదే తరహాలో తెలంగాణలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు బీసీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి తమ సత్తాను చాటామన్నారు. కేంద్రం కూడా రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మనం చేసినటువంటి పోరాటం వల్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేస్తాం, కులగణన చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చూసింది, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చూసింది. కానీ మీకు అందరూ తెలుసు, మనమంతా గట్టిగా ఫైట్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి వీలు లేదు, మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 కులగణన చేయాలి, కులగణన చేసి 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాలని చెప్పి పెద్ద యుద్ధమే చేసినాం తెలంగాణ ప్రభుత్వంతో. ఆ పోరాటంలో మనం సక్సెస్ అయినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేశారు. మీకు అందరూ తెలుసు, కులగణన చేసిన క్రమంలో బీసీ సంక్షేమ సంఘం మనం ఉట్టి ఉండలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కులగణన చైతన్య యాత్ర పేరుతో మొత్తం అన్ని జిల్లాలు పర్యటించి మన కులం నమోదు చేసుకోవాలి, కులం ద్వారానే మనకు హక్కులు సాధించబడతాయని చెప్పి మనం పెద్ద ఎత్తున ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత కులగణనలో చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దాలే. ఈ కులగణన అనేది ప్రభుత్వం చేసింది కానీ ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఎత్తి చూపి మళ్ళా రెండవసారి కూడా కులగణన జరపాలి. అది ఆన్లైన్, ఇప్పటిదాకా ఆఫ్లైన్ విధానం జరిపారు, ఆన్లైన్ లో అవకాశం ఇవ్వాలి. వాళ్ళు బొగ్గుబాయిలు ఉన్నా, దుబాయ్లు ఉన్నా, ముంబైలు ఉన్నా, సూరత్లు ఉన్నా ఆన్లైన్ ద్వారా ఇవాళ కులగణన నమోదు చేసే కార్యక్రమం అవకాశం ఇవ్వాలి అని చెప్పి మనం పోరాటం చేసినాం. రెండోసారి అవకాశం ఇచ్చారు. ఇలా తెలంగాణలో సరే మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగణన మొదటిసారి జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ఏ ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఇలా అధికారులు చేసినటువంటి చిన్న చిన్న తప్పుడు మూలంగా 60% జనాభా మనం రావాలి, కానీ 56% వచ్చింది. అయినప్పటికీ మనం ఎలాంటి చింత చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఉన్న జనాభా ఎక్కడికి పోదు. 60% జనాభా తెలంగాణలో బీసీలదని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇలా 56% ఉందని తెలిసింది. తెలిసిన తర్వాత లెక్క తెచ్చారు. ఆ తర్వాత మనం ఏం చేశాం, ఖచ్చితంగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలి. దానికోసం అసెంబ్లీలో చట్టం తీసుకురావాలని చెప్పి మనం డిమాండ్ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం మన డిమాండ్ తలొక్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి ఇలా ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు, విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయ రంగంలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో మన పోరాట ఫలితంగా ఇవాళ బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి చట్టాన్ని తీసుకొచ్చిరని చెప్పి సందర్భంగా మీకు అందరూ. జమేయత్ ఉల్మాయే హింద్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 20,000 సభ్యత్వ నమోదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలియజేశారు. మైనారిటీల అభ్యున్నతితో పాటు సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపడుతున్నామని జమీయత్ ఉల్మాయే హింద్ అధ్యక్షులు హాఫీజ్ అబూబకర్ అన్నారు.
మంగళవారం సంఘం కార్యాలయంలో సభ్యత్వ నమోదు డ్రైవ్ను ఆయన ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 20,000 సభ్యత్వ నమోదు లక్ష్యం పెట్టుకున్నామని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సభ్యులు మంజూర్, అస్లం, అబుజర్, రిజ్వాన్, షేక్ అహ్మద్, ఫైసల్ తదితరులు పాల్గొన్నారు. ఇస్లాం చూపిన దారిని అనుసరిస్తూ పేదలకు సహకారం అందించాలనే లక్ష్యంతో సంఘం ఏర్పాటైందని జమియత్ ఉల్మాయే హింద్ అధ్యక్షులు హఫీజ్ అబూబకర్ అన్నారు. దేశవ్యాప్తంగా తమ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జిల్లాలో కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి మంగళవారం నుంచి 15 రోజుల పాటు సభ్యత్వ నమోదు చేపడుతున్నామన్నారు. జిల్లాలో 20,000 సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకున్నామని, దానికి అనుగుణంగా సంఘం సభ్యులు కృషి చేయాలని సూచించారు. जैसा कि आप हजरात को मालूम है कि जमीयत उलमा हिंद एक समाजी रिफाही और लोगों के काम आने वाली जमात, जिसके अखराज व मकासद के अंदर इस्लामी शायर इस्लाम और मुसलमानों के तअस्सुब व माहिर की हिफाजत, मुसलमानों के मजहबी तमद्दुनी तालीमी और इक़्तिसादी हुकूक़ की तहसील व हिफाजत, मुसलमानों के मजहबी तालीमी अखलाक़ी और माशरती इस्लाह, ऐसे इदारों का क़याम जो मुसलमानों की तालीमी, तहजीबी और माशरती यानी सोशल ज़िंदगी की तरक्की व इस्तेकाम का ज़रिया हों। इस्लामी तालीमात की रोशनी में इंडियन यूनियन के मुख्तलिफ फ़िरक़ों के दरमियान मेल जोल पैदा करना और उसको मजबूत करने की कोशिश करना, उलूम अरबिया व इस्लामिया का अहिया और ज़माने हाल के मख्तसियात के मुताबिक निज़ाम तालीम का इजरा, तालीमात इस्लामी की नशर इशाअत, इस्लामी औक़ाफ़ की तंजीम और हिफाजत, ये जमीयत उलमा हिंद का ये दस्तूर है। उस दस्तूर के मुताबिक जमीयत उलमा हिंद 3 साल में एक मरतबा मेंबरशिप करती है। अल्हम्दुलिल्लाह गुज़िश्ता भी 3 साल क़ब्ल इसका मेंबरशिप के ज़रिए जमीयत को मुस्तहकम किया गया था। गुज़िश्ता के मुकाबिल इस साल आदिलाबाद ज़िले के अंदर इंशाअल्लाह 20,000 से ज़्यादा मेंबरशिप बनाने का निशाना मुक़र्रर किया गया है। इसलिए हम तमाम मुसलमानों से अदबन गुजारिश करते हैं कि जमीयत उलमा हिंद जो समाजी और रिफाई कामों के अंदर अपने आप को मसरूफ़ करती है, आपका ताउन इसके अंदर बहुत ज़रूरी है। ताउन उसी वक्त हासिल हो सकता है जबकि आप जमीयत की मेंबरशिप को कबूल करें। और अल्हम्दुलिल्लाह आज जमीयत की मेंबरशिप का स्कीम का आगाज़ किया जा रहा है और इसको इंशाअल्लाह 15 दिन के अंदर तकमील करने का हमारा इरादा है। और 20 साल 20,000 मेंबरशिप बनाएंगे इंशाअल्लाह हमारा इरादा है। आप हजरात का इसके अंदर ताउन ज़रूरी है। इसलिए आपसे गुजारिश है कि ज़्यादा से ज़्यादा जमीयत उलमा के मेंबरशिप को कबूल करते हुए जमीयत को मुस्तहकम करें और जमीयत को आइंदा काम करने के लिए उसके अंदर हौसला पैदा हो। इसलिए आपका ताउन ज़रूरी है। आप हजरात से गुजारिश है एक मरतबा कि जमीयत के मेंबर बनिए और जमीयत। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఋతుక్రమంపై అనవసర ఆందోళన చెందకుండా సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. పింకిష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు ప్రారంభమైన శానిటరీ ప్యాడ్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరై ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన కలెక్టర్ రాజర్షి షా. బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారమే లక్ష్యం. జిల్లా నుండి ప్రారంభమైన 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. ప్రారంభ సభలో ప్రసంగించిన విశారదన్ మహారాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.